రేపు మంగళవారం ఆవాలతో ఇలా చేయండి. మీ జీవితం 60 నిమిషాలలో మారిపోతుంది. ఆవాలతో ఈ పరిహారం చేయటం వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మంగళవారం ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆవాలు అనేవి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి. కూరలలో తాలింపులకు ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి ఆవాలతో ఈ పరిహారం చేస్తే ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. ఆవాలు నల్లగా ఉంటాయి. నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీలో, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంటిలో శాంతి, ఆనందము నెలకొంటూ ఉంటాయి. చాలామంది మన ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. పిల్లలు మాట వినట్లేదు, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, అప్పులు కూడా తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. ఆవాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. వీటితో పరిహారం చేయటం వల్ల ఇంటిలో చాలా మార్పులు వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ పరిహారం చేయటం వల్ల ఇరుగు పొరుగు వారితో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. మనలో కొంతమందికి ఇంటిలో వారితో సమస్యలు లేకపోయినా బయట వారితో సమస్యలు ఉంటాయి. నలుగురు కలిసి ఉండి మాట్లాడుకున్న గొడవలు జరిగిపోతూ ఉంటాయి. మీరు ఎవరికి జోలికి వెళ్ళకపోయినా ఇతరులు మీ జోలికి, మీ కుటుంబం జోలికి వచ్చి గొడవలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారు చెడు దృష్టి తగలకుండా ఉండాలంటే మంగళవారం ఈ ఆవాల పరిహారం చేయండి. ఇరుగు పొరుగు వారితో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు ప్రతిరోజు దీపారాధన చేయండి. అందులో వేప ఆకును వేయండి. వేప ఆకు వేసి దీపం వెలిగించటం వల్ల నరఘోష, నరపీడ వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కాకపోయినా మంగళవారం రోజైనా వేప ఆకును ప్రమిదలో వేసి దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఇతరుల చెడు దృష్టి మీపై, మీ పిల్లలపై పడదు. అలాగే మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకోవడానికి రేపు మంగళవారం ఆవాలతో ఏ పరిహారం చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చిన్న కథను ఇప్పుడు మనం విందాము. దివ్య అస్త్రాలు సంపాదించే నిమిత్తం అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు. గాంధీవి ఎడబాటు భరించలేకపోయారు పాంచాలి పాండవులు. సవ్యసాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరెక్కడికైనా తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి వెంటనే బయలుదేరి నారాయణ ఆశ్రమం వనం చేరుకుని కొన్నాళ్ల కాలం పాటు గడిపారు. ఒకనాడు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది. ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరజిల్లుతూ ఉన్నది. 1000 దళాలు గల పద్మం ఒక్కటి ద్రౌపది ఒళ్ళో పడింది. ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది. భీమసేన, ఈ పువ్వు చూడు, ఎంత సువాసన, ఎంత అందం. ఈ చెట్టు విత్తనం దొరికితే మన కామ్య వచనంలో వేసి పెంచుకుందాం. ఈ పువ్వులు ఎక్కడున్నాయో చూసి తీసుకురండి అంది. ద్రౌపది కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు. ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది. దాన్ని భయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచి, నా ఒళ్ళు బాగోలేదు, పడుకున్నాను, కదలలేను, పిచ్చి పిచ్చిగా శబ్దాలు చేయకు. వివేకం గల మనుషులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి. బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు. అయినా ఎక్కడికి పోదామని వచ్చావు? ఇది దేవలోకానికి పోయే మార్గం. మానవులు దీన్ని దాటిపోవటం సాధ్యం కాదు. తిరిగి వచ్చిన దోవలోనే వెళ్ళిపో అంది. వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండింది. అసలు నువ్వెవరు? నన్ను అడ్డగించడానికి నీకు గల అధికారం ఏమిటి? నేను కుంతీదేవి కుమారుణ్ణి, వాయునందనుని అని తెలుసుకో, దారి ఇవ్వు అని బిగ్గరగా గర్జించాడు. నేను ఒక సాధారణమైన కోతినే, కానీ నువ్వీ దారిన వెళ్తే దెబ్బతింటావు, జాగ్రత్త అంది వానరం. నీ సలహా నాకు అక్కర్లేదు, మర్యాదగా తప్పుకో అన్నాడు భీముడు. నాకు లేవడానికి శక్తి లేదు, నేను ముసలిదాన్ని, కాదు కూడదు అంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు అంది వానరం. జంతువులను దాటి పోకూడదని మా శాస్త్రం. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంకించినట్లు నేను కూడా నిన్ను, ఈ పర్వతాన్ని ఒక ఊదుటిన దాటిపోగలను, ఏమనుకుంటున్నావో అన్నాడు భీముడు గొప్పగా. నాయనా, కోపం తగ్గించుకో, గొప్పలకు పోకు, ముసలివాణ్ణి ముందే చెప్పాను, నిలిచే శక్తి లేదు, నా మీది నుంచి దాటిపోవడానికి ఆపేక్షణ ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకొని వెళ్ళు అంది వానరం.
తన భుజబలం చూపి గర్వపడుతున్న భీముడు అదెంత పని అనుకుని ఆ కోతి తోక పట్టుకుని జరపబోయాడు. కానీ కొంచెం కూడా కదల్లేదు. భీముడు తన బలమంతా కూడా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. తోక పైకి ఎత్తడమైనా సాధ్యం కాలేదు. ఆ క్షణం భీముడికి ఎదుట ఉన్నది సామాన్య వానరం కాదని అర్థమైంది. అయ్యా, నన్ను మన్నించండి. మీరెవరు? సిద్ధుల, దేవతల, గంధర్వుల? నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు. పాండవ వీర, సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి హనుమంతుణ్ణి నేనే. యక్షులు, రాక్షసులు సంహరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను. నీకు కావలసిన సుగంధ వృక్షం అదిగో కనిపిస్తుంది చూడు అని భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు హనుమంతుడు. మారుతి చేసిన ఆలింగనంతో భీముడు పడిన శ్రమంతా కూడా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి. వీరుడా, నీ నివాసానికి తిరిగిపో. అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో, నీకు మేలు జరుగుతుంది. నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు సింహపానం చేస్తావో అప్పుడు నీ కంఠస్వరంతో నా కంఠం కూడా కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను. నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండా పైన నేనుంటాను. నీకు జయం కలుగుతుంది అని దీవించాడు హనుమంతుడు. భక్తితో ఆయనకు ప్రణమిల్లి సౌగతం పుష్పాలన్నీ కూడా కోసుకుని తిరిగి ప్రయాణమయ్యాడు భీముడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ మంగళవారం రోజు ఆవలతో ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రేపు మంగళవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయండి. మీ వీలును బట్టి ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అందులో ఉప్పు వేయండి. ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవటంలో మీకు బాగా హెల్ప్ చేస్తుంది. గల్లులుపుతో ఈ పరిహారం చేయాలి. చెడు దృష్టి, ఇతరుల వేడుపులు తొలగిపోవాలని చేస్తున్నాం కాబట్టి గల్లులుపునే ఈ పరిహారంలోనికి ఉపయోగించుకోవాలి. ప్లేట్లో గల్లులుప్పు వేశాక అందులో ఆవాలను వేయండి. వంటలలో తాలింపులకు ఆవాలను ఉపయోగిస్తూ ఉంటాం కదా, ఆ తాలింపులో ఉపయోగించే ఆవాలనే ఈ పరిహారంలో వాడవచ్చు. ఆవాలు దిష్టిని బాగా తొలగించేస్తూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించేస్తూ ఉంటాయి. మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆలోచనలను పాజిటివ్ ఎనర్జీగా కూడా మారుస్తూ ఉంటాయి. ఇంకా ఖర్చులను కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఉప్పు, ఆవాలు వేశాక మీ ఇంటిలో వారందరినీ తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పి దిష్టి తీయండి. అందరికీ ఒకేసారి దిష్టి తీయాలి. ఈ విధంగా తీయటం వల్ల మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. పిల్లలు మీ మాట వింటారు. భర్త సంపాదన పెరుగుతుంది. వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా దిష్టి తీసిన తర్వాత వాటిని ఒక పేపర్లో కానీ కవర్లో కానీ వేయండి. జాగ్రత్తగా వేయాలి. ఆవాలు త్వరగా చల్లా చెదురైపోతూ ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్తగా కవర్లోకి లేదా పేపర్లోనికి వేయండి. ఆ తర్వాత ఆ కవర్ను ఇంటికి దూరంగా ఏదైనా ఖాళీ ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి. ఎప్పుడైనా ఇంటికి లేదా ఇంట్లో వారికి లేదా మనకు మనమే దిష్టి తీసుకున్నప్పుడు స్నానం చేస్తే ఆ దిష్టి పూర్తిగా పోతుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు ఈ రోజున మాంసాహారం తినకూడదు. పగలు హడావిడిగా ఉంటారు కాబట్టి రాత్రిపూట ఈ పరిహారం చేసుకుంటే మంచిది. మీ ఇంటిలో వారికి దిష్టి తీసిన తర్వాత వారిని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. మీ జీవితాన్ని మార్చే పరిహారం ఇది. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటంలో ఆవాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇంకా ఆవాలు ఎవరైనా మనపై చెడు ప్రయోగాలు చేసినా వాటిని తొలగించేస్తూ ఉంటుంది. చెడు ప్రయోగాలని తిప్పికొట్టే శక్తి ఆవాలకు మరియు ఉప్పుకు ఉంటుంది. అలాంటి ఆవాలు మరియు ఉప్పుతో రేపు మంగళవారం ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి. జీవితం అందంగా ఆనందంగా సాగిపోవాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కావాలి. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలను పొందాలంటే అనునిత్యము ఆమెను పూజిస్తూ ఉండాలి. అంకిత భావంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సౌభాగ్యాన్ని, సంపదలను ప్రసాదిస్తూ ఉంటుంది. ధనం, ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి పనిచేసిన ధనం నిల్వ ఉండని వారు కొందరు, ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చయిపోతుందని మరికొందరు, ఎంత కష్టపడ్డా చాలీ చాలని బ్రతుకులు అని మరికొందరు. ఇలా లోకంలో పలు రకాల అలక్ష్మీ పుత్రులు ఉన్నారు. ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన తిథులలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వసంపదలు సిద్ధిస్తాయి.
మంగళవారం రోజు పాలు, రూపాయి బిళ్ళ, ఎర్రని వస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటించినట్లయితే అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందారు. అంతేకాదు అప్పులన్నీ కూడా తీరిపోతాయి, మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, ధన సంపాదన పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మంగళవారం రోజు ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రాన్ని 3 ముక్కలుగా కత్తిరించండి. ఆ తరువాత ఒక గిన్నెలో పచ్చి ఆవు పాలు తీసుకోండి. ఆ ఆవు పాలల్లో ఈ 3 ఎర్రటి వస్త్రం ముక్కలు పూర్తిగా ముంచండి. ముంచిన తర్వాత వాటిని బయటకు తీసి వస్త్రాలను మొత్తం కూడా గట్టిగా పిండేయండి. అలా పూర్తిగా పిండిన తర్వాత ఆ 3 ఎర్రటి వస్త్రం ముక్కల్లో రూపాయి బిళ్ళలు ఉంచాలి. ఒక్కో ఎర్రటి వస్త్రం ముక్కలో ఒక్కో రూపాయి బిళ్ళ ఉంచి మూటలాగా కట్టండి. అలా 3 ఎర్రటి వస్త్రం ముక్కల్లో 3 రూపాయలు పెట్టి మూట కట్టిన తర్వాత వాటిని పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టండి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మీ పూజ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ 3 మూటలకు కూడా ధూపం చూపించండి. ఆ తర్వాత హారతి ఇవ్వండి. లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత ఈ 3 మూటలు తీసుకుని వాటన్నిటినీ కూడా కలిపి ఒకే మూటలాగా కట్టండి. మూట తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కన ఒక మేకు కట్టి ఆ మేకుకు ఈ మూటను తగిలించాలి. అలా తగిలిస్తే ఆ మూట ప్రభావం 6 నెలల వరకు కూడా పనిచేస్తుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. మీరు బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ ఉండేలాగా మేకు కొట్టి ఈ మూటను తగిలించండి. 6 నెలల తర్వాత ఈ మూటను తీసి ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి, లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వెయ్యాలి. మళ్ళీ ఈ పరిహారాన్ని మంగళవారం చేసుకోవాలి. ఇది చాలా సులభమైన ప్రయోగం. విపరీతంగా ధన ఆదాయాన్ని పెంపొందింపచేసే ప్రయోగం. మంగళవారం పూట ఒక కొత్త ఎర్ర వస్త్రం తీసుకొని 3 ముక్కలు చేసి 3 ముక్కలను పచ్చి ఆవు పాలల్లో ముంచి ఆ తర్వాత పిండేసి ఒక్కో వస్త్రం ముక్కలో ఒక్కో రూపాయి బిళ్ళ ఉంచి మూట కట్టాలి. ఈ 3 మూటలను లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి ధూపం వేసి హారతి చూపించి ఆ 3 మూటలు కలిపి ఒక పెద్ద మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారం పక్కన మేకు కొట్టు తగిలించాలి. అంతే. 6 నెలల పాటు ఈ మూటను అలా వదిలివేయండి. ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ధనపరంగా కూడా కలిసి వస్తుంది, బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. పాలు, రూపాయి బిళ్ళ, ఎర్రటి క్లాత్కి సంబంధించిన ఈ పరిహారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కనుక ట్రై చేసి చూడండి.